హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ నెంబర్ 24. అవని పూజని తన ఫ్లాట్కి తీసుకెళ్తున్న ఆకాష్కి విశాల్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అన్నాడు. ఆకాష్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఒకసారి అవనిని పూజని తీసుకొని వెళ్ళి వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించి రావాలి అని చెప్పాడు విశాల్. ఆ మాటతో పూజ అవని వైపు ఒకసారి చూసి, నువ్వెక్కడున్నావన్నయ్య అని అడిగాడు ఆకాష్. నేను వస్తున్నానురా, ఇంకో 2 గంటలలో అక్కడే ఉంటాను అని చెప్పాడు విశాల్. ఒక్క నిమిషం అన్నయ్య అని ఫోన్కి చేయడం పెట్టి, అవని గారు, మనం ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రావాలి అని చెప్పాడు ఆకాష్. ఎందుకు, ఎవరి మీద అని నుదురు చిట్లించి అడిగింది అవని. మీ హస్బెండ్ అనంత్ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అల్లరి చేస్తున్నందుకు కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారు అని చెప్పాడు ఆకాష్. ఏం అవసరం లేదు అని చెప్పండి అంది అవని. ఆ మాటతో ఆకాష్, పూజ ఇద్దరు షాక్ అయ్యారు. అదేంటవని, అతను ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేశాడు, మనకి నిలువ నీరే లేకుండా చేశాడు. ఇప్పుడు కనుక విశాల్ గారు పంపిన మనుషులు లేకుంటే మనల్ని ఆదుకునే వాళ్ళే లేరు. అంత చేసిన వాడిని అలా ఎలా వదిలేస్తావు అని అడిగింది పూజ. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా, కేసేం వద్దు పూజ, ఆకాష్ ఆయన్ని వదిలేయమని మీరు విశాల్ గారికి చెప్పండి అని విక్కీని తీసుకొని ముందుకు నడిచింది అవని. ఆకాష్, పూజ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి అవని ఆలోచన ఏటూ అర్థం కాలేదు. విశాల్కి అవని చెప్పిన విషయం చెప్పాడు ఆకాష్. ఆ మాట విన్న విశాల్, ఈ ఆడవాళ్ళు మారర్రా దేవుడా, ఏం చేసినా ఎన్ని తన్నినా వీళ్ళకి పతియే ప్రత్యక్ష దైవం అని అనుకున్నాడు. ఆకాష్ బండి ముందు వెళ్తూ ఉంటే అవని వాళ్ళ సామాన్లు ఉన్న వ్యాన్ వెనుక వెళ్ళింది. వ్యాన్ వెనుకనే పూజ అవనిని, విక్కీని ఎక్కించుకొని స్కూటీ మీద వెళ్ళారు. ఆకాష్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అతను ఒక్కడే ఉండటం వలన పెద్దగా సామాన్ ఏం లేదు. అవని వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు. కిచెన్లో అయితే ఒక ఫ్రిడ్జ్ తప్ప ఒక్క వస్తువు కూడా లేదు. ఇక ఇంతకుముందు ఇంటి నుంచి తెచ్చుకున్నవన్నీ జాగ్రత్తగా సర్దుకున్నారు అవని, పూజ. అవనికి చాలా నీరసంగా ఉంది. అప్పటికే టైం రాత్రి 10 దాటింది. ఆకాష్ వెళ్ళి అందరికీ తినటానికి ఫుడ్ తీసుకొని వచ్చాడు. అవనికి ముందు రోజు జ్వరం మళ్ళీ తిరగబెట్టినట్టు అనిపించింది. విక్కీకి ఫుడ్ పెట్టి తను తినేసి పడుకుంది. పూజ అన్నీ సర్ది రేపు ఉదయం వంటకు కావాల్సిన లిస్టు ఆకాష్కి చెప్పి తను అవని గదిలోకి వెళ్తుంటే, నా రూమ్లో పడుకోవచ్చు కదా అని అడిగాడు ఆకాష్. అబ్బచ్చా, ఆశ చాలా ఉందే అంది పూజ. ప్లీజ్ పూజ అన్నాడు ఆకాష్. మూసుకొని పోయి పడుకో అని నవ్వుతూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసింది పూజ. ఆకాష్ నవ్వుతూ నిద్రపోవడానికి తన రూమ్లోకి వెళ్ళాడు. పూజ రూమ్లోకి వచ్చేసరికి అవని విక్కీని పడుకోబెట్టి తను పడుకుంటుంది. అవని, నేను బాగా ఇబ్బంది పెట్టానా అని అడిగింది పూజ. లేదురా, నువ్వేం చేసినా నా మంచిగా చేస్తావు. ఆ విషయం నాకు తెలియదా చెప్పు. అనవసరంగా ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. ఈరోజు బాగా అలసిపోయావు, రేపు డ్యూటీకి వెళ్ళాలి, అసలే కాబోయే పెళ్లి కూతురివి అని పూజని ఆట పట్టించింది అవని. పో అవని అంటూ సిగ్గుపడి దుప్పటి ముసుగు వేసింది పూజ. పిచ్చిపిల్ల, నేనేమవుతాను తనకు, నా కోసం ఇంత చేస్తుంది. దేవుడా, నేను నీకేం అన్యాయం చేస్తానో నాకు తెలియదు, కానీ నా జీవితం ఇలా అయింది. కానీ పూజ మాత్రం బంగారం. తనకి ఏ కష్టం కలగకుండా ఆకాష్ చూసుకునేటట్లు చూడు స్వామి అని కనిపించిన దేవుడికి దండం పెట్టుకుంది అవని. మరోవైపు విశాల్ ఎస్పీకి ఫోన్ చేసి, సార్, కేసు వద్దు ఏమొద్దు, 4 తన్ని మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని గట్టి వార్నింగ్ ఇవ్వండి. అలాగే నేను వాడితో కొంచెం మాట్లాడాలి, నేను నేరుగా అక్కడికే వస్తాను అని ఫోన్ కట్ చేశాడు. అన్నట్లుగానే సిటీలోకి రాగానే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు విశాల్. అప్పటికే ఆనంద్కి ఒక కోటింగ్ అయిపోయింది. ఇక అతని వస్తువులన్నీ అతనికిచ్చి ఎస్ఐ గారి రూమ్లోకి పంపించారు కానిస్టేబుల్. అప్పటికే అక్కడ విశాల్ కూర్చొని ఎస్ఐతో మాట్లాడుతున్నాడు. అనంత్ రావడంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఆపారు. ఎస్ఐ అనంత్కి కుర్చీ చూపించి కూర్చోమని చెప్పాడు. అనంత్ మెల్లిగా కూర్చున్నాడు. నీ పూర్తి పేరేంటి అని అడిగారు ఎస్ఐ. వేముల అనంత్ అని చెప్పాడు అతను. ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు ఎస్ఐ. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ ఆఫీసర్ని అని చెప్పాడు అనంత్. అంత మంచి ఉద్యోగం చేస్తూ కూడా
భార్యని కొడుకుని చూసుకోకుండా నీకు ఇదేం బుద్ధయ్యా అని అరిచాడు ఎస్ఐ. ఆ మాటతో ఆనంద్ తల ఉంచుకున్నాడు. అది బుద్ధి రావటం వలనో లేదా సిగ్గుతోనో అనేది అతనికే అర్థం కావటం లేదు. ఇక విశాల్ అనంత్ వైపు తీక్షణంగా చూస్తూ, చూడండి, నా పేరు విశాలు. నాకు అవని గారు తెలుసు. మిమ్మల్ని స్టేషన్లో పెట్టించింది కూడా నేనే. నాకున్న పలుకుబడితో మిమ్మల్ని నేను జైలుకి పంపగలను. కానీ కేవలం అవని గారు వద్దు అని అడగటంతోనే నేను ఆగవలసి వచ్చింది అని చెప్పాడు. ఆ మాటకి ఆనంద్ తలెత్తి విశాల్ వైపు చూశాడు. లుక్ ఆనంద్, మీరు బుద్ధిగా వెళ్ళి మీ జాబ్ మీరు చేసుకోండి. మళ్ళీ అవని గారి వైపు కానీ ఆమె కొడుకు వైపు కానీ కన్నెత్తి చూడకూడదు. ఆమె బ్రతుకు ఆమెను బ్రతకనివ్వండి. అర్థమైందా మిస్టర్? మీరు మళ్ళీ ఆమె జోలికి వెళ్తే మీరు లైఫ్ అంతా జైల్లో ఉండవలసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని ఎస్ఐ కూడా హెచ్చరించాడు. ఆనంద్ తల ఊపాడు. ఇక మీరు వెళ్ళొచ్చు అని ఎస్ఐ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. విశాల్ కూడా ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చాడు. అప్పటికే టైము 10 దాటింది. ఆనంద్కి కనపడని దెబ్బలు బాగా తగలటంతో దగ్గరలో కనిపించిన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఇక ఏమీ తినాలని అనిపించక అలానే పడుకున్నాడు. పడుకున్న అతని కళ్ళ ముందు అవని కనిపించింది. జరిగిన ఒక్కో సంఘటన అతన్ని విక్కిరి బిక్కిరి చేస్తుంటే ఎంత ఇబ్బంది పెట్టినా అవని క్షమించటమే అతనికి చాలా పెద్ద శిక్షగా ఉంది. అవని, నన్ను క్షమించు. నేను నీ విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. నీ జీవితాన్ని అతలాకుతలం చేశాను. అయినా నీకు ఛాన్స్ ఉన్నా కూడా నువ్వు నా లైఫ్ని నాశనం కాకుండా నన్ను ఒడ్డుకి చేర్చావు. నేను నీకు రుణపడిపోయాను అవని. నేను నీకు అస్సలు సరికాదు అవని. ఇక నేను నీ లైఫ్లోకి అస్సలు రాను. నువ్వు సంతోషంగా ఉండాలి అవని అని అలానే అవని పట్ల తను చేసిన ప్రతి దానికి బాధపడుతూ నిద్రపోయాడు. మరోవైపు ఇప్పుడు అవని వాళ్ళు ఆకాష్ ఇంట్లో ఉన్నారు కాబట్టి సేఫ్గా ఉన్నట్లే. రేపు వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చు అని ఇంటికి వెళ్ళిపోయాడు విశాల్. అతని ఇంటికి వెళ్ళేసరికి టైం 10:30 అయింది. అప్పటికే అరవింద గారు రమణ గారు తినేసి పడుకున్నారు. విశాల్ కాలింగ్ బెల్ కొట్టేసరికి సర్వెంట్ వచ్చి డోర్ తీశాడు. విశాల్ ఇంట్లోకి వస్తుంటే అప్పుడే ఈ టైంలో ఎవరు అనుకుంటూ మెట్లు దిగి వస్తున్న అరవింద అతన్ని చూసి, ఏంటి కన్నా, రాత్రి కదా నేను వద్దు అన్నా వెళ్ళావు, మళ్ళీ ఇంత రాత్రి వేళ వచ్చావేంట్రా అని అడిగింది. నిన్ను చూడాలనిపించిందమ్మా అని తల్లి దగ్గరికి వస్తూ అన్నాడు విశాల్. చాలులే నీ వేషాలు అని ఏమైనా తిన్నావా అని అడిగింది అరవింద. ఎవరు పెట్టారమ్మా అని ఏడుపు మొహంతో అన్నాడు విశాల్. అబ్బా కన్నయ్య, అంతొద్దు కానీ ఫ్రెష్ అయ్యిరా, నేను ఇంతలో ఏమైనా చేస్తాను అంది అరవింద. నీకెందుకమ్మా ఇప్పుడు బర్డెన్, కుక్ చేస్తాడులే, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు విశాల్. కన్నా, నా కొడుక్కి కోడలు వచ్చే వరకు నేనే వండి పెడతాను అని కిచెన్లోకి వెళ్ళింది అరవింద. అమ్మా, నీ కొడుక్కి కోడలు వచ్చే వరకు వండుతావా అని ఆశ్చర్యంగా అన్నాడు విశాల్. అంది అరవింద. అమ్మా, అప్పటి వరకు నువ్వు నా కోసం వంట చేస్తావా అని నవ్వుతూ అన్నాడు విశాల్. విశాల్ అన్నది అర్థం కావడానికి అరవిందకి నిమిషం పట్టింది. అర్థమయ్యాక నవ్వుతూ, కన్నయ్య, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైందిరా, అంటే నా కోడలు ఇప్పుడప్పుడే రాదు అని అనుకుంటున్నావా అని వంట స్టార్ట్ చేసింది అరవింద. విశాల్ కూడా నవ్వుతూ ఎస్ మమ్మీ అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. మరోవైపు అవని ఉదయం లేవగానే ఆకాష్, పూజ బ్యాంకుకి, వికీ స్కూల్కి వెళ్ళాలి కనుక వంటింట్లోకి వెళ్ళి వాళ్ళు పాతింటి నుంచి తెచ్చిన సరుకులతో వంట చేసేసింది. అప్పటికే ఆకాష్ లేచి బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చాడు. కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళే వాళ్ళంతా వెళ్ళిపోయారు. అవని మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉండిపోయింది. ఉదయం నుంచి పనితో చాలా బిజీగా ఉండటంతో ఏం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అన్నీ గుర్తుకు వచ్చి ఆమె మనసు భారమైపోయింది. ఇలా కాదని లేచి ఆకాష్కి కాల్ చేసి అతని దగ్గర వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తీసుకొని అవని ఆ నెంబర్కి ఫోన్ చేసింది. ఆకాష్ వాళ్ళ నాన్న మూర్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. హలో, నమస్తే సార్ అంది అవని. నమస్తే అమ్మా, ఎవరు నువ్వు అని అడిగాడు మూర్తి. నా పేరు అవని సార్, నేను మీకు కాబోయే కోడలు పూజ ఫ్రెండ్ని అని అవని అంటుంటేనే అవునా, ఒక్క నిమిషం అమ్మా, మీ ఆంటీకి ఫోన్ ఇస్తాను అంటూ వనజ అని కేక వేశాడు మూర్తి. వంటగదిలో ఉన్న ఆకాష్ తల్లి వనజ బయటికి వచ్చింది.
ఇదిగో నీ కాబోయే కోడలు ఫ్రెండ్ అంట, మాట్లాడు అని ఫోన్ ఇచ్చాడు మూర్తి. వనజ ఫోన్ తీసుకొని హలో అంది. నమస్తే ఆంటీ, నా పేరు అవని అంది అవని. చెప్పమ్మా అవని అంది వనజ. అది ఆంటీ, ఆకాష్ ఇంకా పూజ పెళ్లి గురించి మాట్లాడాలి అని ఫోన్ చేశాను. తన తరపున పెద్దవాళ్ళు ఎవరూ లేరు అంది అవని. అవునా, కానీ అవని పూజ ఇప్పుడే పెళ్ళి వద్దు అంటుంది కదా అంది వనజ. లేదాంటీ, తను ఇప్పుడు పెళ్ళికి ఓకే చెప్పింది. తను నా గురించే పెళ్ళిని వాయిదా వేయాలని చూసింది అంది అవని. ఆ మాటతో ఒప్పుకుంటే మాకు సంతోషమమ్మా, మా అబ్బాయికి పెళ్లి చేయాలని 2 సంవత్సరాల నుంచి ఆగుతున్నాము అంది వనజ. ఓ అవునా ఆంటీ, మరి ముహూర్తాలు ఎప్పుడో చూస్తారు అని అడిగింది అవని. మా ఆకాష్ పెళ్ళి తిరుమలలో చేయాలి అనుకున్నాము అవని, కాబట్టి నేను అంకుల్తో మాట్లాడి మళ్ళీ నీతో మాట్లాడతా అని చెప్పింది వనజ. సరే ఆంటీ, ఉంటాను అంది అవని. ఆవిడ ఫోన్ పెట్టేసి మూర్తి దగ్గరికి వచ్చి విషయం చెప్పింది వనజ. విషయం విన్న ఆయన మొదట చాలా సంతోషపడ్డారు. కానీ ఈ అమ్మాయి ఎవరో తెలియదు మనకి, ఫోన్ చేసి ఆట పట్టించడం లేదు కదా అనే అనుమానాన్ని భార్యకి చెప్పాడు. అవునండి, అది నిజమే, ఒకసారి ఆకాష్కి ఫోన్ చేసి తెలుసుకుందాము అని ఆకాష్కి ఫోన్ చేశారు. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతా అన్నాడు. ఒరేయ్ ఒక్క విషయం రా, వెంటనే మాట్లాడి పెట్టేసేయి అని అంది వనజ. అబ్బా అమ్మా, ఫుల్ కస్టమర్స్ ఉన్నారు, ప్లీజ్ అమ్మా, లంచ్లో చేసేస్తాను కదా అన్నాడు ఆకాష్. చాలా ఇంపార్టెంట్ విషయం రా అంది వనజ. షో, సరే ఏంటో చెప్పమ్మా అన్నాడు ఆకాష్. ఆ మాటతో ఎవరో అవని అంటరా ఫోన్ చేసింది అని చెప్పింది వనజ. వాట్, అవని గారు అప్పుడే ఫోన్ చేశారా అని కాస్త గట్టిగానే అడిగాడు ఆకాష్. ఆ మాట విని పక్క క్యాబిన్లో ఉన్న పూజ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడి అతన్నే చూశారు. దాంతో అందరి వైపు చూసి సారీ సారీ అంటూ చిన్న స్మైల్తో చెప్పి పక్కకు తిరిగి ఏమన్నారు, అవని గారు ఫోన్ చేశారా అని అడిగాడు ఆకాష్. పూజ కూడా పని ఆపి ఇటువైపు ఒక చెవి వేసింది. ఈ అవనికి అప్పుడే ఏం ఆరాటమని మనసులో అనుకుంది. ఆహా, ఆ అమ్మాయి నీకు తెలుసా అన్నారు వనజ. తెలుసమ్మా, పూజ ఫ్రెండు అని చెప్పాడు ఆకాష్. ఓ అవునా, మీ పెళ్ళి గురించి మాట్లాడిందిరా అంది వనజ. నా దగ్గర నాన్నగారి నెంబర్ తీసుకుంది, కానీ ఇంత తొందరగా కాల్ చేస్తుంది అనుకోలేదు. మరి మీరేం చెప్పారమ్మా అని అడిగాడు ఆకాష్. ఎప్పటి నుంచో అనుకున్నదే కదరా, పెళ్ళి తిరుపతిలో చేద్దామని అనుకున్నాం కదా, వచ్చాక ఇక్కడ ఫంక్షన్ పెట్టుకుందాం, అదే విషయం డిస్కషన్ చేసి చెప్తాను అని అవనికి చెప్పాను అంది వనజ. అలాగే అమ్మా అని ఫోన్ కట్ చేసిన ఆకాష్ వెలిగిపోయే ముఖంతో పూజకి విషయం చెప్పాడు. పూజ ఆకాష్ మొహం చూసి హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ వనజ మూర్తి దంపతులు కూడా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ వెంటనే అవనికి ఫోన్ చేసి మాట్లాడారు. పెళ్ళి తిరుపతిలో చేద్దాము, వచ్చాక ఫంక్షన్ పెట్టుకుందాము, అది కూడా హైదరాబాద్లో, సో ఖర్చులన్నీ కూడా మావే అని చెప్పారు. అవనికి వాళ్ళ సంతోషం అంతా కూడా వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ముహూర్తం అవి చూసుకున్నాక మళ్ళీ ఫోన్ చేస్తాం అవని అని చెప్పి ఫోన్ కట్ చేశారు. వనజ వెంటనే అరవిందకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. అరవింద కూడా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ నా కొడుకు కంటే 2 సంవత్సరాలు చిన్న ఆకాష్, వాడికి పెళ్ళైపోతుంది, కానీ నా కొడుక్కి దేవుడు అసలు పెళ్లి రాత రాశాడో లేదో అని బాధపడింది. విశాల్ అప్పటికే ఆఫీస్లో ప్రాబ్లం అంటే లేవగానే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అవనిని కలవాలి అని ఉన్నా ఇప్పుడు తన బాధలో ఉంటుంది. ఒకవేళ నన్ను చూస్తే ఆ బాధ ఎక్కువ అవుతుందేమో అని సైలెంట్గా ఉన్నాడు. బ్యాంకు నుంచి వస్తూనే విక్కీని తీసుకొని వచ్చింది పూజ. అందరూ అక్షర టిఫిన్ పెడితే తిని కాఫీ తాగారు. ఆకాష్ విక్కీని బయటికి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో పూజ అవని మాత్రమే ఉన్నారు. పూజ, మీ పెళ్ళి గురించి మీ అత్తగారి వాళ్ళతో మాట్లాడాను అంది అవని. అవని, వాళ్ళు ఫోన్ చేశారు అని ఫోన్లో నుంచి తల తీయకుండానే చెప్పింది పూజ. వంట ఏం చేయను పూజ అని అడిగింది అవని. అదేంటవని కొత్తగా నన్ను అడుగుతున్నావు అని ఆశ్చర్యంగా చూసింది పూజ. అది ఇన్ని రోజులు మన ఇద్దరం కాబట్టి నేనే చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఆకాష్ కూడా ఉన్నాడు కాబట్టి మనం తినేవి అన్నీ తనకి నచ్చాలి అని ఏం లేదు కదా అంది అవని. అంత లేదు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, తనే తింటాడు అని చెప్పింది పూజ. ఇంతలో అక్షర మొబైల్ బీప్ సౌండ్ వచ్చింది. ఏంటా అని చూసిన అక్షర
అందులో కనిపించింది చూసి షాక్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలానే స్టోరీ మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను. ఇలా నచ్చిన స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.